ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూసివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. వరుస నష్టాలను తప్పించుకునేందుకు ఆర్టీసీ వినూత్నంగా కార్గో సేవలను ప్రారంభించింది. సంస్థపై ఉన్న నమ్మకం, సిబ్బంది, అధికారుల శ్రమతో కార్గో పార్సిల్ సేవలు దినదాభివృద్ధి చెందుతున్నాయి. లాభాల బాటలోకి వస్తున్న తరుణంలో ఆర్టీసీ యాజమాన్యం కార్గో సేవలను ప్రైవేటుకు అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ తక్కువ ఛార్జీలతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే ప్రజా రవాణాలో వస్తున్న నష్టాలను అధిగమించేందుకు కార్గో సేవల వైపు మళ్లింది. 2020 జూన్లో ప్రారంభమైన కార్గో పార్సిల్ సేవలు అనతి కాలంలోనే ప్రజాదరణ పొందాయి. ప్రజలకు తక్కువ ధరల్లోనే నమ్మకమైన సరుకు రవాణా కార్యకలాపాలు సాగించింది. 2020 జూన్లో ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించగా తొలి ఏడాదిలో 36.26 కోట్ల ఆదాయం వస్తే ఖర్చులు పోను 13 లక్షల లాభం మిగిలింది. 2021-22లో 67.90 కోట్ల ఆదాయం రాగా 1,64 లక్షలు మిగిలాయి. 2022-23లో 71.33 కోట్ల రాబడికి గాను 13.22 కోట్ల లాభం వచ్చింది. 2023-24లో 33.22 కోట్లు, 2024-25లో 31.89 కోట్లు, 2025-26 సెప్టెంబర్ వరకు 18.79 కోట్ల లాభాలు వచ్చాయి. సిబ్బంది సహకారం సరిగా లేకపోవడంతో ఆర్టీసీ కార్గో సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కార్గో పార్సిల్ సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అత్యధికంగా లాభాలు వచ్చిన 2023-24 ఏడాదిని పరిగణలోకి తీసుకుని ప్రతి నెల 3 కోట్లు చెల్లించే ఒప్పందంతో ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. తద్వారా నిర్వహణ, మానవ సేవలు అవసరం లేకుండానే ఏటా 36 కోట్ల రూపాయలు వస్తాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. కార్గో సేవలు ప్రారంభించిన సమయంలో 730 మంది కండక్టర్లను వినియోగించారు. తర్వాత వారిని 250 మంది, ప్రస్తుతానికి 99 మందికి తగ్గించారు. బస్సుల్లో వెళ్లిన కండక్టర్లు ఒక్కొక్కరు రోజుకు 50,000 చొప్పున 50 లక్షల ఆదాయం తెస్తారని, కార్గోలో మాత్రం 25 లక్షలు మాత్రమే వస్తోందని అధికారులు చెబుతున్నారు. కార్గో పార్సిల్ సేవలను ప్రైవేటుకు అప్పగిస్తే కండక్టర్ల సేవలను సైతం తిరిగి వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీకి చెందిన డ్రైవర్లు, కండక్టర్లు సైతం కార్గో సర్వీసులలో విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపించట్లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ సూచన మేరకు కార్గో సేవలను నిర్వహించేందుకు ఆర్టీసీ టెండర్ విడుదల చేయగా అవేజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకున్నట్లు తెలిసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం నెలకు 3 కోట్లు చెల్లించేందుకు అవేజీ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పుకోవడంతో 10 ఏళ్ల పాటు కార్గో సేవలను నిర్వహించుకునేలా కాంట్రాక్టు కుదిరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరు సంస్థల మధ్య సంతృప్తికరమైన పనితీరు ఉంటే కాంట్రాక్టును మరో 5 ఏళ్లు పొడిగించుకునే అవకాశముందని వెల్లడిస్తున్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపికైన అవేజీ ఏజెన్సీ TGSRTC బస్సుల ద్వారా పార్సిల్, కొరియర్, కార్గో సేవలను కో బ్రాండింగ్ తో కలిపి నిర్వహించనుంది. ఆర్టీసీకి నెలకు ఇచ్చే 3 కోట్లలో 2,80 లక్షలు లైసెన్సు ఫీజుగా, మరో 20 లక్షలను అద్దె కింద పరిగణించనున్నారు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రైవేటు వారికి అప్పగించడాన్ని యూనియన్ నేతలు తప్పుపడుతున్నారు. కష్టపడి కార్గో సేవలను విస్తరిస్తే ప్రైవేటు వారికి ధారాదత్తం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా లాభాలు వస్తున్న సమయంలో ప్రైవేటు వాళ్లకు అప్పగించడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్గో సేవలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.